Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖలో మహిళ దారుణ హత్యకు గురి కావటం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్లో ఉన్న ఇక్కడ మీరు చూస్తున్నారు పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్లో 103 ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. పిల్ల చంద్రశేఖర్ గారు అలాగే వాళ్ళ వైఫ్ పార్వతి గారు. అయితే 2 రోజుల క్రితమే హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు చూసి వచ్చినటువంటి ఆమె ఒక్కసారిగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడైతే ఆయన షాప్ రన్ చేస్తున్నారో షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో చాలాసేపు కూర్చున్నారు. పార్వతి అని పిలిచినా కూడా ఆమె పలకలేదు. అంతలోనే ఆయన లోపలెక్కడో ఉందేమో, వినిపించట్లేదేమో నా వాయిస్ అనుకుంటూ ఆ భర్త చంద్రశేఖర్ లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆమె రివర్స్లో అట్లా పడి ఉండటం గమనించారు. ఇలా తిప్పి చూసేటప్పటికి నెక్ పైన స్ట్రగ్లింగ్స్ మార్క్స్ కూడా కనిపించాయని, అలానే బీర్వా కూడా బ్రేక్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయని, తన ఒంటిపైన ఉన్నటువంటి బంగారం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో హత్య చేసి తర్వాత ఇంటిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు అనేది అయితే బయటకు వచ్చింది. సో ఇమీడియట్గా పోలీసులు క్లూస్ టీం మొత్తం డీసీపీ క్రైమ్స్ ఏసీపీ మొత్తం పోలీస్ టీం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. దాదాపు 2 గంటల నుంచి కూడా సీసీ ఫుటేజ్ అన్వేషిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు కదలికలు అనుమానంగా ఉన్నాయి, ఆ ఫ్లాట్కి ఎవరు వెళ్ళుంటారు అని. ఇప్పటికే సీసీ ఫుటేజ్లో అయితే ఒక వ్యక్తి పైన అనుమానాలు కలుగుతున్నాయి. బట్ ఇంకా నిశ్చితంగా పరిశీలించే పనిలో ఉన్నారు క్లూస్ టీమ్. సో ఇక్కడ సంబంధించి ఏరియా వాళ్ళు మాత్రం తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దొంగతనాలు బంగారమో నగలో పోయేవి, ఇప్పుడు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. అది కూడా అక్కయ్యపాలెం లాంటి సిటీ సెంట్రల్లో ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాల్లో డే టైమే ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఇంకా ఎక్కడ భద్రత అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నటువంటి విషయం. వీళ్ళతో మాట్లాడదాం. సార్, ఎన్ని గంటలకు మీకు సమాచారం అందింది? నాకు యజమాని అవుతాడు. నేను పుట్టపాలెం గుడి చైర్మన్, ఆ తమ్ముడే ప్రెసిడెంట్ అనమాట. మేము గుడి దగ్గర ఉన్నాం. ఏదో ఒక గుడి క్లోజ్ చేసి బంతులు వెళ్ళిపోయాడు. మేము నుంచి తర్వాత మేము 9 o'clock నేను రిసార్ట్స్ ఇంటికి వెళ్ళిపోయాను. నాకు 9 o'clock ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఏంటంటే ఇలా షాక్ అయిపోయాను. ఎవరైతే చనిపోయిందో పార్వతి, అలా ఆయన చంటి మార్నింగ్ వాకింగ్ చేసాం. తను కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. అలా మార్నింగ్ 5 వరకు వచ్చింది. ఆయన కొనుక్కుంది ఇంటికి వచ్చింది హ్యాపీగా. మధ్యాహ్నం కూడా అలా బావగారు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారు. తను దింపేసి ఈయన మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు. షాప్కి వెళ్ళి వచ్చిందట, తలుపులు తీసుకున్నాయి, కారం పడిపోయి ఉందట, నా కుర్చీ ఏదో తరపడి ఉందట. పార్వతి కాకేసాడు. పలకపోతే ఎక్కడ పక్కన ఉందని పడుకొని నేను వాష్రూమ్కి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని వచ్చిన తర్వాత మంచం కింద బెడ్ మంచం మెయిన్ రూమ్లో బెడ్ కింద ఆవిడ చీర కనిపించిందట. అంటే ఆవిడ లాగాడు, పైకి లాగితే ఆవిడ బొమ్మలో పడిపోయి ఉందట. లేపి పార్వతి కాకేసి లేకపోతే అప్పుడు పక్కన పిలిచాడు. ఇది చాలా దారుణమైన విషయం అండి ఇది. ఎందుకంటే ఇవాళ ఇది అక్కేపాలు ఎండబడ్డండి. శ్రీనివాస నగర్ దొంగతనాలు అయితే అవ్వచ్చు, కానీ మనం చంపడం ఎప్పుడు మేము వెళ్ళలేదు. ఎంతవరకు దొంగతనం అవుతాం, చేయని పడిపోతున్నాయి. ఇది అందరూ కారణం అంటే మెయిన్ బంగారం బాగా రేటు బాగా పెరిగిపోయిందండి. దాంతోపాటు అందరూ చిన్న కుర్రాలు 14, 15, 16 కుర్రాలు డ్రగ్స్, గంజాయి. 30 ఏళ్ళ క్రితం రెవడీజ్ ఉండేది. కొట్టేవాళ్ళు తప్ప చేయని దాయం లాగేయడం, చంపేయడం ఉండేది కాదు. ఇవాళ పరిస్థితి ఎక్కడ పోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ సరే ప్రభుత్వం కనుతెరిచి, ప్రభుత్వం తప్పట్లేదు, నేను ప్రభుత్వం కనుతెరిచి ఒక సెక్యూరిటీ ప్రతి ఏరియా కూడా సీసీగా పెట్టాలి ప్రభుత్వం నుంచి. అది యంగ్స్కి సీసీ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంట్లో సీసీ కెమెరా ఉంది. అమ్మాయిలు ఇద్దరు రేపు బయటపడి వస్తారు, ఓపెన్ చేస్తారు, దొరికిపోతాడు గాడిగా. ఆడు సొంపడిపోయాడు, బంగారం పోను, నాట్ ఈజ్ ఓకే కేర్. ఆవిడ చనిపోయింది, చాలా బాధాకర విషయం. డబ్బులు పోతే బంగారం పోతే మనం సంపాదించుకుంటాం సార్. ఇవాళ అమ్మాయి పోయిన తర్వాత ఆ భర్త ఇంకేమేమి పోతే చెప్పండి ఒకసారి. ఇది అక్కేపో నడిపొట్టిది శ్రీనివాస నగర్ ఆనిమొచ్చు. అంటే ఇక్కడ ఎప్పుడు దొంగతనం అవ్వలేదు. ఎంతమందో పని వస్తారో ప్రభుత్వం ఆపి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మా మేము స్థానికులమే, లోకల్లోనే మాకున్న ఆస్తులు ఉన్నాయి. ఈ ఇంట్లో ఫ్లాట్లు కొన్ని ఫ్లాట్లోకి వచ్చి ఆమె చంపి వెళ్ళిపోయారంటే
ఎంత డేరింగ్ చేసాడో అర్థం చేసుకోండి సార్. సో ఇక్కడ మనం చూస్తున్నాం పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని ఫ్లాట్స్ ఉండొచ్చు అండి మీ అంచనాకి? 20 అండి. 20. సో ఎక్కడికక్కడ ప్రతి ఫ్లోర్కి ఎంట్రన్స్లో సీసీ ఫుటేజ్ ఉంది, ఎవరు వచ్చిపోయినా ఉంటారు, అట్లనే వాచ్మెన్స్ ఉన్నారు. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక మహిళ డే టైమే, ఎందుకంటే 5:30 బిట్వీన్ 6 ఆ టైంలోనే. ఇది కూడా సాయంత్రం మన నైట్ కూడా కాదండి, ఈవినింగ్ 5 అంటే ఎండాకాలం 6:30 ఎండ ఉంటుంది. అటువంటి ఆవిడ 5:30 to 5 నుంచి 6 లోపు చంపేశారంటే చాలా బాధ అండి. ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఒకడు నాకు తెలిసి ఒకడు కూడా అవ్వదండి, ఇద్దరు. వాడు స్టెప్ వచ్చి ఉంటాడు, లిఫ్ట్లో వచ్చి ఉంటారు, ఇద్దరు కలిసి చేసి ఉంటారు పని. ఎవరనేది నాకు తెలియదు విషయం, అది పోలీసులు నిర్ధారిస్తారు, చెప్తారు. మొత్తానికి వేగవంతమైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఇప్పటికే కొంత ఒక వ్యక్తి పైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బయట కూడా కొన్ని టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి వేగవంతంగా. అంటే 24 అవర్స్లోనే ఈ కేసును ఛేదించాలి అనేది పోలీసులు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టు శ్రీనివాస్ నగర్ లాంటి ప్రాంతం అంటే ఇది సిటీకి చాలా హైవేకి కనెక్టింగ్ ఉన్నటువంటి ఏరియా. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, సీసీలు ఉంటాయి. అలానే ప్రతి అపార్ట్మెంట్కి కూడా వాచ్మెన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అయినా కూడా డే టైం అంటే 5:30, 6 ఆ ప్రాంతంలోనే దొంగతనాల కోసం వచ్చిన వాళ్ళు మనుషుల ప్రాణాలు అలా ఈజీగా క్షణాల్లో తీసేస్తున్నారంటే ఇళ్లల్లో ఉండడానికి భయపడుతున్నాం. మరొక కారణం ఏంటంటే బంగారం రేటు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ వస్తోందో ఖచ్చితంగా దీనికి సంబంధించి నిన్న మొన్న కూడా విశాఖ సిటీలోని 4 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు కూడా జరిగాయి. ఈ పెనుగులాటలో కొంతమంది ప్రాణాలు కూడా తీయటానికి కూడా వెనుకడుగు వేయటం లేదు దుండగులు. అలాంటిది ఇప్పుడు హత్యలకు తెగబడుతున్నారు. ఇక్కడి నుంచే కాకుండా అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఎక్కడికక్కడే రాత్రిపూట్లు అలానే డే టైం రెక్కీలు నిర్వహించి ఏ ఇంట్లో ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే ఎవరు ఏ టైంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎవరు లోన్గా ఉంటారు, మరీ ముఖ్యంగా ఒంటరి మహిళల్ని ఇక్కడ టార్గెట్ చేస్తూ జరుగుతున్న హత్యలు చూస్తుంటే కనుక, దొంగతనాలకు తెగబడుతున్న తీరు చూస్తుంటే విశాఖ నగర ప్రజలు వణికిపోతున్నారని చెప్పాలి. ఒకవైపు నగరం వ్యాప్తంగా డ్రోన్ ఫ్లై చేస్తూ కూడా సెక్యూరిటీ ఇస్తున్నాము, ఎక్కడికక్కడే అఘాయిత్యాలు జరగకుండా ఆకతాయిలను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ఒకవైపు పోలీసులు చెప్తున్నా, మరొక వైపు అదే తరహాలో ఇట్లాంటి హత్యలు కావచ్చు, చైన్ స్నాచింగ్లు, ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళతో కూడా మాట్లాడించినప్పుడు ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయమ్మా, వస్తుంటారు పోతుంటారు, ఎందుకంటే డెలివరీస్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, అలానే పర్సనల్గా చుట్టాలు వచ్చిపోతూ ఉంటారు, అందరూ ప్రైవసీ అంటున్నారు, ఇళ్ళకి తాళాలు వేసుకొని ఉండటం వల్ల లోపల వారు ఉంటున్నారా ఏమవుతుందో కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని. ఇవన్నీ కూడా ఒకసారి అందరం విశ్లేషించుకోవాల్సినటువంటి అంశాలే. ఎందుకంటే గతంలో మనం ఈ విలేజ్ కల్చర్లో అయితే ఒకరింటికి ఎవరు వచ్చినా కూడా అందరికీ తెలిసే పరిస్థితులు ఉండేవి, లేదంటే వాళ్ళ బాగోగులు కూడా అందరూ తెలుసుకునే ప్రయత్నాలు ఉండేవి. బట్ ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళు బ్రతికే ఉన్నారా చనిపోయారా అనే విషయం కూడా తెలియలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సార్ మీకు తెలిసి అంతే కదా, ఒకప్పుడు ఒకరింటికి చుట్టాలు వచ్చినా, ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఒక ఇంట్లో ఏదైనా యాక్టివిటీ జరిగినా అందరికీ తెలిసి ఉండేది. కొంత మేము ఇక్కడ 40 సంవత్సరాల స్థానికులు అమ్మ, మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. కానీ అంటే బాధాకరం విషయం ఏంటంటే అక్కీపాలెంలో జరగడం అన్నది ఎక్కడైనా జరగవచ్చు, నడి బడిలో సిటీ బడిలో అందరూ చుట్టూరు అందరూ ఇల్లుల మధ్యలో 20 ఫ్లాట్ల మధ్యలో ఉన్న ఒక ఇంట్లో జరిగిందంటే ఇది పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే నిన్న తెల్లవారి నేను కంచరపాలెం చైన్ స్నాచింగ్ అయ్యిందంటే అయ్యో అనుకున్నాం, కానీ మన వీధిలో అలాగే మన ఇంటి పక్కన ఇలాగ అయ్యింది, అది సొంత అక్కకి అయ్యిందని నేను బాధపడుతున్నామమ్మా ఇవాళ. కానీ ఇది చాలా దారుణం. అయితే పోలీసు వాళ్ళు అయితే తప్పట్లేదు, ఎందుకంటే మేము రాత్రి 12:30, 1 గంట కూడా నేను కలెక్షన్స్ నుంచి వస్తామమ్మా. మా వైన్ షాప్ సిండికేట్లో నేను వన్ ఆఫ్ ది ఉన్నాను, అందులో నేను రాత్రులు వస్తాం. సో ఎక్కడ చూసినా చెకింగ్ చేస్తారు, ఎవరు ఏటి రికార్డులు అడుగుతున్నారు. ఇలా ఇందాక సాయంత్రం 7:30 నేను బీచ్కి వెళ్తున్నప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ ఆపి నా 2 పిల్లలు వెనకతలు కూర్చున్నా చెక్ చేశారు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వస్తున్నారు ఆన్లైన్. కానీ ఎవడ మొహమైన రాసి ఉండదు కదమ్మా, ఇడు దొంగోడు ఇడు మంచోడు అనేసి. నెక్స్ట్ ఏంటంటే నాకైతే నేను వెళ్ళి పైకి వెళ్ళి చూసిన వాతావరణం అయితే మటుకు ఎవరు ఖచ్చితంగా వెళ్ళానండి, లోపలికి వెళ్ళాను, బాడీని చూశాను. సిచ్యువేషన్లో అయితే ఎందుకంటే మాకు అనుభవం ఏంటంటే ఇక్కడ ఆవిడ ఎప్పుడు ఇంట్లోనే గేట్ వేసి ఉంటుందమ్మా. ఇక్కడ వాచ్మ్యాన్ కూడా ఎలాంటి అంటే
ఎప్పుడైనా వెళ్ళామనుకోండి ఎవరు ఎందుకు వస్తున్నారు దేనికి అని పర్టికులర్ అడుగుతాడు. ఆ వాచ్మెన్ అంత తొందరగా పంపించాడు. స్ట్రిక్ట్గానే ఉంటాడు ముసలతనైనా, ఎందుకంటే మా ఎదురుకుంటే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. లోపల ఆ బీరువాని బ్రేక్ చేయడం, కారం జల్లి ఉండటం అవన్నీ చూసారా? నేను బీరువా అక్కడ వెళ్ళలేదమ్మా, ఓన్లీ హాల్ దాకా వెళ్ళాను. ఆవిడ పడుకున్న బెడ్రూమ్ అక్కడ ఉన్నాను. కానీ ఇదైతే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు పనే పోయి ఉంటుందమ్మా నేను నా అభిప్రాయం ఇది. ఎందుకంటే ఆవిడ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఆడ ఇంట్లోకి లోపలికి వచ్చాడంటే గెడ తీసి వచ్చాడంటే ఎవరో సమ్ పర్సన్ కొంచెం ఫేస్ ఐడెంటిఫికేషన్ అయిన వ్యక్తి అయి ఉండాలి, కానీ బయటవాడైతే మటుకు కాదని నా అభిప్రాయం అమ్మా. కష్టమా నాకు నా అంబోలకి వస్తామా. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. జంక్షన్ ప్రతి జంక్షన్కి సీసీ కెమెరాలో డిపార్ట్మెంట్ కాదు గవర్నమెంట్ నుంచి పెడితే ఇవన్నీ అరికడతాయమ్మా. అదే మరి కష్టం అంతే. వాచ్మెన్ గా చేస్తున్నారు. మేము 8 మాసాలు కొత్త వాళ్ళం మేము. సంతకం కూడా పెట్టేస్తానమ్మా. సూత్ సంతకం పెట్టాను, చూడకపోతే వెళ్ళిపోతారు కానీ సూత్ సంతకం పెట్టేస్తాను. ఆ పైకి వెళ్ళాను, సాకలాతను ముందు దిగిపాడు. నేను పైకి వెళ్ళి ఆ తర్వాత వచ్చినాను. అంతే నేనా 5:30 అయిపోదు. 5 అతను కనబడరమ్మా. తాళాలు వేసుకుని ఇంట్లో వంతరు రౌలు రోరు. మాకు పాలు తెమ్మంటారు, బెల్ల కొడితే తీస్తారు. మళ్ళీ బెల్ల కొట్టిన తర్వాత పాలు ఇచ్చిన తర్వాత బెల్ల తొలిపి తాళాలు వేసేస్తాను. అంతే అందరూ తెలీదు. ఒక పాలుకు మాకు కేక్ అయితే పరిగెట్టి వెళ్తాము, పాలు తెస్తాము, బెల్ల కొడతాము. ఆ తర్వాత తీస్తారు కొట్టుకుని పువ్వులకి వెళ్తాము, పువ్వులకు బెల్ల కొడతాము. వస్తారా తీసుకుంటారు, మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడులాగే అంటే తాళం వేసుకుంటారు. మరి అల్లికడు ఉండరు. మాకు పరిచయం నీటి పరిచయం లేకపోతే గొల్లు అని మేము చూడమా. మరి గొల్లు ఎక్కడే కూకుంటున్నామ్మా. అప్పుడు నేను అంటే చేయలేదు ఒక ఊరు తెలిసినప్పటికి. ఆ సారు షాప్ నుంచి ఎన్ని గంటలకు వచ్చిన? 8కి 9కి ఒకసారి వస్తాడు. అతను 8కి వచ్చినాడు, తీసినప్పుడు వీళ్ళకి కౌరు ఎడితే పరిగెట్టి మాకు పిలిచినారు. మేము పరిగెట్టి వెళ్ళాము. అంతే పరిగెట్టి వెళ్ళాము మేము అప్పుడు 7:30 అలాగ అయిపోద్ది. అంతే నీటి అలికిడి లేదు. చూసారా పైకి వెళ్ళి మేము చూడలేదు. రోజులు రాని వాళ్ళు ఇలా పైకి వెళ్ళి అడిగి మనం చూడలేదమ్మా అన్న అలా దిగిపోను మెట్లు కండి. అంతే. ఎన్ని ఉంటాయమ్మా ఫ్లాట్లు ఇక్కడ? 5వ పోరు. ఈ పేటకి 5 ఇల్లు. తెల్లవారు మాత్రం ఏటో జనబంది లెక్కలకి 2 ఆడవాళ్ళు వచ్చినారమ్మ. లెక్కలు అయినారు, 2 లేరమ్మ. 2 ఇళ్ళు తాళాలు వేసాను. ఇప్పుడు తీస్తానా అతను వస్తాను ఇటు నుండి ఇప్పుడు దిగిపోండు. నేను పైకి వెళ్ళిపోయాను. ఇక్కడ సైకిల్ వస్తే సైకిల్ కొట్టుకుని వెళ్ళిపోండు. అంతే. అట్లా ఇప్పుడు ఇచ్చాడు. కానీ నేను మనీ సూతి గుర్తుపడతాను. ఎవరింటికి వచ్చినాడో వాళ్ళకి అడగాల. ఇక్కడ ఎక్కడో వంతారు. ఒక ఆడాయి వస్తుంది, మగవాళ్ళు వస్తారు, సాకులు మాత్రం వస్తారు. అతనికే చూసినాము. మరి ఇంకొకరు చూడలేదు. మరి సరదా ఎవరు కనబడి చెప్పనా బ్యాగ్ కొట్టుకొని వెళ్ళారు. నేను నాకు అవులు మరి కనబడలేదు. మీకు తెలియలేని వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా అడుగుతాము, సంతకం పెట్టేస్తాము. అదే పుస్తకం కట్టేస్తాము. ఇప్పుడు అనుమానం ఒకటి లేదమ్మా. మాకు అనుమానం లేకపోవడం మరి ఇది లేదు. తర్వాత ఆయన మాత్రం తాళాలతో వేసుకొని కొంత ఇల్లుకుడు ఉండదు. ఒక్కదాయి ఒకటి 2 ముసట్టాలు ఇంటికో లేకపోతే పువ్వులకో లేకపోతే దేవుడి కాడ 3 రోజులు అయింది వచ్చింది. మా గ్యాస్ బండి ఇచ్చింది. అమ్మ గ్యాస్ లేదని నవ్వుకొని ఎంత మంచిదా. మళ్ళీ కొన్న సామాన్లు నట్టుకొని వెళ్ళిపోయినారు కదా వదిలేసి.